హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. సో నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, కోల్డ్ వల్ల అలా ఉంది. నాకే కొంచెం కామెడీగా అనిపిస్తుంది నా వాయిస్ వింటే. అండ్ మీరు ప్రీవియస్ వ్లాగ్స్ చూసారా? చూస్తే కంటిన్యూటీ అనేది వస్తుంది, లేకపోతే వెళ్ళి ప్రీవియస్ వ్లాగ్స్ అనేది చూసి రండి. సో దానివల్ల మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో మేము వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో, మా యానివర్సరీకి పాండిచ్చేరి వచ్చాం కదా. సో అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ మా యానివర్సరీ రోజు హాఫ్ డే వ్లాగ్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అంటే 3కి అలా మేము రెడీ అయ్యి ఇలా మళ్ళీ మేము బీచ్కి అనేది వెళ్ళడానికని రెడీ అయ్యాము. మేము బీచ్కి వెళ్ళే దారిలో ఆల్రెడీ మేము మార్నింగ్ కూడా టీ అనేది తాగాము, ఇలాచీ టీ. ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ చేశాను. అలాగే ఇప్పుడు కూడా మేము బీచ్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ కదా, సో కొంచెం హెడేక్గా ఉంటుందని టీ అనేది తాగాము. చాలా బాగుంది టీ అనేది. సో అలా మేము టీ తాగాక మళ్ళీ మేము బీచ్కి అనేది స్టార్ట్ అయ్యాము. మేము రిసార్ట్లో ఉన్నాం కదా, ఆ రిసార్ట్లో ఉన్న అతనే చెప్పారు ఇలా ఒక 2-3 బీచెస్ ఉంటాయి, ఆ బీచ్లోనే మనం యాక్టివిటీస్ కానీ అలాగే ప్రైవేట్గా ఉంటుంది బీచ్, అలా ట్రై చేయండి అని చెప్పేసి. సో మేము గూగుల్లో పెట్టేసి మ్యాప్స్లో ఆ శాండ్ డ్యూన్స్ బీచ్ అని చెప్పేసి ఒకటి చెప్పారు. సో అక్కడికి అనేది వెళ్తున్నాం. మేమున్న రిసార్ట్ నుండి ఆ బీచ్ వచ్చేసి 12 కిలోమీటర్స్ అలా ఉంది అరౌండ్. సో ఒక 20 మినిట్స్ అలా పట్టింది మాకు వెళ్ళడానికి. అండ్ అది వచ్చేసరికి ప్రైవేట్ బీచ్. అలా మేము ఆ బీచ్ దగ్గరికి అనేది వెళ్ళాము. అలాగే ఇక్కడ పాండిచ్చేరిలో వచ్చేసరికి నైట్ టైం చాలా బాగుంటుంది పార్టీస్ అవన్నీ చేసుకోవడానికి. ఎస్పెషల్లీ ఏంటంటే న్యూ ఇయర్కి వాటికి బాగా పార్టీస్ అవన్నీ కూడా బాగా చేస్తారు, బాగా చేసుకుంటారు ఆ పార్టీస్కి వాటికి వెళ్ళి న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ అవన్నీ కూడా. మేము ఆ బీచ్కి వెళ్ళేటప్పటికే 4 అలా అయిపోయింది టైము, 4:15 అరౌండ్ అలా అయిపోయింది. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఫస్ట్ నుండి లాస్ట్ దాకా అయితే కంటిన్యూస్గా అనేది చూడడం లేదు. సో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మా వీడియోస్ అనేది చూడండి. దానివల్ల ఏంటంటే నేను చాలా టాపిక్స్ అలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, మేము వెళ్ళిన ప్లేసెస్ అవన్నీ కూడా. సో దానివల్ల మీరు ఎవరైనా ఎప్పుడైనా ప్లాన్ చేయాలి అనుకున్న వాళ్ళు మిస్ కాకుండా ఉంటుంది ఆ పాయింట్స్ అవన్నీ కూడా. అలాగే ఏంటంటే లాస్ట్లో వీడియో అనేది చూసాక ఒక లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలి, మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకు రావాలి అనిపిస్తుంది. సో ప్లీజ్ దయచేసి నాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ కనుక ఉంటే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు అలాగే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి మాట్లాడుతూ ఇలా మేము బీచ్కి అనేది వచ్చాము, శాండ్ డ్యూన్స్ బీచ్. మాకు అసలు తెలియదు కానీ లోపలికి చూడడానికి బయటికి ఇలా ఉంది, లోపలికి వెళ్తే అసలు ఎన్ని అకస్లో ఉందో ఆ బీచ్. శాండ్ డ్యూన్స్ ప్యారడైజ్ బీచ్. ఇలా మనకేంటంటే ఎంట్రీ ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి దీంట్లో మనం యాక్టివిటీస్ చేయడానికి అని చెప్పేసి ఆల్రెడీ బోర్డులో పెట్టేశారు. సో ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ బీచ్లో అనేది ఉంది. సో ఏంటంటే పర్ పర్సన్ వచ్చేసి ఎంట్రీ ఫీ వచ్చి 70 రూపీస్ తీసుకున్నారు మనం. సో ఏమీ చేయకపోయినా జస్ట్ బీచ్ యాక్సెస్ వరకు వస్తుంది 70 రూపీస్ తోటి. అలా ప్రైవేట్గా ఉంటుంది బీచ్. ఇలా మనకేంటంటే హ్యాండ్కి ఒక స్టిక్కర్ అనేది స్టిక్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈ బీచ్ వాళ్ళే, ఇక్కడ శాండ్ డ్యూన్స్ వాళ్ళు మెంబర్సే అని చెప్పేసి అక్కడ బీచ్ వాళ్ళు ఉంటారు కదా లోపలికి వెళ్ళకుండా సైడ్ గార్డ్స్ అవందరూ కూడా వాళ్ళందరికీ తెలుస్తుంది. సో ఇలా మేము ఇలా ట్యాగ్ అనేది వేయించుకొని లోపలికి అనేది వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో వాటర్ అవన్నీ కూడా. అలా వెళ్తూ ఉన్నాం మేము లోపలికి. మీ అందరికి కూడా చూపిస్తాను అక్కడ ఏమేమి ఉన్నాయి లోపల అవన్నీ కూడా. అండ్ ఎవరైనా నెక్స్ట్ టైం పాండిచ్చేరి కనుక ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ ఈ బీచ్కి అనేది వెళ్ళండి. అండ్ ఒక గ్రూప్గా వెళ్ళారనుకోండి, 2-3 మెంబర్స్ అలా వెళ్ళారనుకోండి, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలా వెళ్ళారనుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ ఏంటంటే 7కి అలాగా క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఉంటుంది. సో అదేంటంటే ఫ్యామిలీ వాళ్ళకైతే ఒక 2-3 పెయిర్స్ అలా వెళ్ళిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది.
ఇలా మేము లోపలికి అనేది ఎంటర్ అయ్యాము. చూడండి వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఇలా యాక్టివిటీస్ అవన్నీ కూడా ఇలా బోర్డ్స్ అవన్నీ పెట్టారు మనకి. సో ఫస్ట్ మేము అలా చూసేసి అండ్ మోక్ష ఏంటంటే ట్రాంపోలిన్ వెళ్దామని చెప్పాడు. సో ట్రాంపోలిన్ ఎక్కడుందా అని చెప్పేసి చూసాము. అలా ట్రాంపోలిన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ బీచ్లో ఓన్లీ బీచ్ యాక్సెస్ వరకే 70 రూపీస్ తీసుకున్నారు. అక్కడ ఏంటంటే అన్నిటికీ ఇండివిజువల్గా మనం పే చేయాలి, ప్రతి ఒక్క యాక్టివిటీకి మనం పే చేయాలి. అలా ఏంటంటే రెయిన్ డ్యాన్స్ ఉంది, అలాగే అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ డీజే పెట్టేసి రెయిన్ డ్యాన్స్లో అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ట్రాంపోలిన్ దగ్గరికి వెళ్ళాము. బట్ మోక్ష ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు నాకు ట్రాంపోలిన్, నేను వెళ్ళేసి బీచ్లో శాండ్ క్యాజిల్ అవన్నీ బిల్డ్ చేసుకుంటా అన్నాడు. సో మేము ఇంకా బీచ్ దగ్గరికి అనేది వెళ్ళాము. చూడండి బీచ్ అనేది ఎంత పీస్ఫుల్గా ఎలా ఉందో. మోక్ష ఏంటంటే అక్కడ శాండ్ క్యాజిల్ బిల్డ్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ అంతలోకి మేము టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి సన్ ఉన్నప్పుడే ఫొటోస్ దిగుదాం మంచిగా వస్తాయని చెప్పేసి ఫోటో సెషన్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ మీలో ఎంతమందికి ఇష్టం ఫొటోస్? ఆబ్వియస్లీ గర్ల్స్ అందరికీ ఇష్టం ఉంటుంది కదా ఫొటోస్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. నవీన్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫొటోస్ మీద. సో నా ఫోర్స్ మీద దిగుతూ ఉంటాడు ఫొటోస్. సో జెంట్స్ అందరూ అలానే ఉంటారు కదా. సో మనం వచ్చేసి ఫొటోస్ అనేది మస్ట్ అండ్ షుడ్ కదా. ఫస్ట్ నేనైతే ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫొటోస్ అనేది దిగుతాను. సో దాని తర్వాత నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను ఆ ప్లేస్ని. బట్ నవీన్ ఏంటంటే ఫస్ట్ ఎంజాయ్ చేయాలి, దెన్ ఆఫ్టర్ మనం ఫొటోస్ అనేది దిగాలి అని నవీన్ ఒపీనియన్. నా ఒపీనియన్ రివర్స్. ఫస్ట్ ఫొటోస్ దిగితే ఆరామ్సే ప్రశాంతంగా ఉండొచ్చు, తర్వాత ఎంతసేపైనా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాను. సో దాంట్లో మీరు ఎంతమంది నాకు రిలేట్ అవుతారు, అలాగే నవీన్ పాయింట్కి ఎవరు రిలేట్ అవుతారు? సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరు దేనికి రిలేట్ అవుతారు. అండ్ ఇలా మేము కొన్ని ఫొటోస్ అవన్నీ దిగాము, వీడియోస్ అవన్నీ సన్సెట్ అయిపోయేలోపు. అలా కొంచెం ఫోటో సెషన్ అనేది అయిపోయాక స్పీడ్ బోట్ చేద్దామని చెప్పేసి వచ్చాము మేము ఇక్కడికి. సో మేము వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే ఈ వాటర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా 6కి క్లోజ్ అంట. ఆ విషయం మాకు తెలియక అక్కడంతా టైంపాస్ చేసాము బీచ్ దగ్గర అవంతా కూడా. సో వీళ్ళు చెప్పారు ఒక 5 మినిట్సే ఉంది, 5 మినిట్స్లో డెసిషన్ తీసుకోండి, వెళ్ళాలి అంటే టికెట్స్ తీసుకోండి, లేదు అంటే ఇంకా ఆ బోట్ కూడా మేము క్యాన్సిల్ చేసేస్తాము అని అన్నారు. సో వెళ్దాము ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఆ బోటింగ్ తర్వాత మేము మా తమ్ముడు బంగీ జంప్కి వెళ్తానని చెప్తే బంగీ జంప్ అనేది చేశాడు. బంగీ జంప్ కూడా చాలా బాగుంది. స్పీడ్ బోట్ మాత్రం మాకన్నా మోక్షు ఫుల్ ఎంజాయ్ చేశాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ దాని తర్వాత బంగీ జంప్ అయిపోయాక మళ్ళీ మేము ఇంకా బీచ్ దగ్గరికి అనేది వచ్చేసి కొంతసేపు ఆడుకున్నాము బీచ్ తోటి. అలా బీచ్లో కొంతసేపు ఆడుకున్నాక ఏంటంటే 6 తర్వాత బీచ్లోకి వెళ్ళడానికి లేదంట, అక్కడ గార్డ్స్ అవందరూ చెప్తున్నారు 6 తర్వాత లోపలికి వెళ్ళొద్దు అని చెప్పారు. సో అలా కొంతసేపు ఉన్నాక బీచ్ దగ్గర లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇలా మేము లోపలికి అనేది వెళ్ళాము. ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అక్కడ వచ్చేసి డీజే ఉంది, 24 అవర్స్ డీజే ఉంటుందంట. అక్కడ ఏంటంటే అక్కడ డ్రింక్స్ తాగే వాళ్ళు తాగుతూ అలా డీజే అనేది ఇంకా డీజే చేస్తూ ఉన్నారు, డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అండ్ అక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి ఏంటంటే
క్యాండిల్ లైట్ డిన్నర్కి బుక్ చేసుకున్న వాళ్ళకి అలా క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది అక్కడ వాళ్ళు అరేంజ్ చేశారు. చూడండి డీజే అనేది ఇలా పెట్టారు. ఇలా ఇటు నుండి లోపలికి వెళ్తే రెస్టారెంట్ అనేది వస్తుంది. మేము రెస్టారెంట్కి వెళ్ళాము, కొంచెం స్నాక్స్ అలా తిందామని చెప్పేసి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఆర్డర్ అనేది చేసాము. ఓవరాల్గా ఈ బీచ్ అనేది బాగుంది, అన్ని యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ అనిపించినాయి యాక్టివిటీస్ అవన్నీ కూడా. కొంచెం అలా స్నాక్స్ అవన్నీ తిన్నాక ఇలా మళ్ళీ ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి చూడండి ఫుల్ చీకటి అయిపోయింది. 7:30 అలా అయిపోయింది అప్పటికే టైము. ఇంకా మళ్ళీ మేము షాపింగ్ చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము, ఇక్కడ ఏ షాపింగ్ చేయడానికి ఎక్కడ బాగుంటుంది ఏంది అని అడిగితే వాళ్ళు చెప్పారు మహాత్మా గాంధీ స్టాచ్యూ కానీ అలా ఉంటుంది, అక్కడ రాక్ బీచ్ దగ్గర ఉంటాయి వెళ్ళండి అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాము, షాపింగ్ చేద్దామని చెప్పేసి నేను ఆల్రెడీ వెళ్ళాము కదా మేము. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళేసి కొంచెం షాపింగ్ అనేది చేశాను. దాని తర్వాత డిన్నర్కి చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటే దారిలో ఈ రెస్టారెంట్ అనేది కనిపించింది, షాహీ దర్బార్ అని చెప్పేసి. సో ఆ రెస్టారెంట్కి అనేది వచ్చాము మేము డిన్నర్కి. అప్పటికే టైము 9:30 అలా అయిపోయింది. సో బిర్యానీ ఆర్డర్ చేద్దామని చెప్పేసి అడిగితే బిర్యానీ 9కే అయిపోయింది అని చెప్పారు వాళ్ళు. సో అంత ఎర్లీగా అయిపోయిందా ఏందా అనుకున్నాం మేము. సర్లే అని చెప్పేసి బటర్ నాన్, బటర్ చికెను, ఇంకా పన్నీర్ బటర్ మసాలా అని చెప్పేసి ఉన్నాము. చాలా టైం తీసుకున్నారు వాళ్ళు, 1/2 అవర్ తీసుకున్నారు ఇది చేసి తీసుకొని రావడానికి. అలా మేము డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకున్నాక నాకు తెలియకుండా నవీన్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అనేది ఆర్డర్ చేశారు. సో స్పెషల్ డేకి స్పెషల్ ఉండాలి కదా, కేక్ అనేది కట్ చేయాలి కదా. సో ఇప్పుడు కేక్ కట్ చేయడానికి స్కోప్ అనేది లేదు. దానివల్ల ఏంటంటే మేము బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అనేది కేక్లా ఫీల్ అయిపోయి కట్ చేసాము. అండ్ స్పెషల్ డే అనేది ఎప్పుడు స్పెషల్గానే ఉండాలి, ఎవ్రీ డే లాగా రొటీన్గా అలా ఉంటే స్పెషల్ డే ఎందుకు అవుతుంది? మీలో ఎంతమందికి ఈ పాయింట్ నచ్చింది, రిలేట్ అవుతారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలా మేము కేక్ కట్ చేసి ఇంకా మళ్ళీ మేము మా రిసార్ట్కి వెళ్ళేసరికి 10:30 అలా అయిపోయింది టైము. చాలామంది మా యానివర్సరీకి విష్ చేశారు, చాలా థ్యాంక్స్ అందరికీ, పేరు పేరున చాలా థ్యాంక్స్ అందరూ విష్ చేసిన వాళ్ళందరికీ కూడా. అలా మేము రిసార్ట్కి వెళ్ళాక కొంతసేపు ఒక 10 minutes 15 minutes వాక్ చేసేసి పడుకున్నాం. హ్యాపీ యానివర్సరీ మమ్మీ పాపా. గుడ్ నైట్. బాయ్ బాయ్.